రైట్ 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలంలో ఇల్లంద గ్రామంలో కాంగ్రెస్ బాకీ కార్డులను ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో అడగకుండానే అన్ని చేశామన్న ఎర్రబెల్లి ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు వెంటాడతామని హెచ్చరించారు. కళ్యాణ లక్ష్మి ఆ రోజు ప్రవేశపెట్టారు. దాన్ని జన మాయమాటలు చెప్పి కులం బంగారం ఇస్తారని చెప్పి ప్రజల మోసం చేసుకుంటూ ఇంతవరకు ఏది లేదు. ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకోండి, ఒక నెల రోజులు ఆగండి, కులం బంగారం వస్తారని మోసం చేశారు. 2 ఏళ్ళైతే రైతు భరోసా రైతు బంధు కార్యక్రమం ప్రవేశపెట్టారు. దాన్ని మోసం చేశారు. 2 సార్లు ఎగ్గొట్టి ఒక్కసారి ఇచ్చారు. అది బాకీ పడ్డది. మహిళలకు ఎన్నో కార్యక్రమం చేస్తాను 2500 ఇస్తానని చెప్పి అది మోసం చేసి ఇంతవరకు 2 ఏళ్ళైంది. దాన్ని కూడా మహిళలకు బాధపడ్డారు. పాపం ముసలోళ్లకు ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఏజెంట్గా ఆడ 200 ఇస్తే 2000 చేసి దాన్ని 4000 చేస్తా అని అది మోసం చేశాడు. ఇట్లా పిల్లలకు స్కూటీలు ఇస్తాను అది మోసం చేశాడు. ఇన్ని మోసం చేసి రేవంత్ రెడ్డి అధికారంకి వచ్చింది కాబట్టి నేను ప్రజలందరూ కూడా ఇంటింటికి పోయి మహిళలను అడిగితే ఒక్కొక్కరు కూడా రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి, మళ్ళా కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి తీసుకురావాలని నేను ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ స్థానిక ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ఒక్క సీటు కూడా రాష్ట్రంలో రావద్దు. అట్లా చిత్తుగా ఓడగొట్టినప్పుడే రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుంది. దయచేసి నేను ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇన్ని మోసపూరిత మాటలతోటి ఇసుంటి మోసపూరిత ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో లేడు. ఈ రాష్ట్రం ఉన్నాడు. అసుంటోనికి బుద్ధి చెప్పాలని నేను ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా